ధర్మపీఠ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజున మరి ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో దాదాపుగా 400 మంది డెలిగేట్స్ 40 దేశాల నుంచి పార్టిసిపేట్ చేస్తూ నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా 11 లక్షలకు పైగా పెట్టుబడులు వచ్చేసాయని. మరి ఈ రోజు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందంటారా? ఏం చేయబోతుంది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 1.5 సంవత్సరంలో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో వాస్తవ రూపం దాల్చిన ఎంఓయూలు కాదు. ఆ స్ఫూర్తితోటి ఇప్పుడు ఏదైతే పారిశ్రామిక సదస్సు ఇక్కడ వైజాగ్ లో జరుగుతుందో మొదటి రోజు రికార్డు స్థాయిలో 11 లక్షల కోట్ల రూపాయల వరకు ఎంఓయూలు అయినాయి. ఈ రోజు కూడా 10 లక్షల కోట్ల మార్కు టార్గెట్ దాటేటటువంటి అవకాశం స్పష్టంగా ఉంది. దీని వెనకాల ఉన్నటువంటి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో ఒక భరోసాతోటి ముందుకి పట్టుబడిదారుల యొక్క విశ్వాసాన్ని కనుగొన్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు ఈ యువత ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వీరందరి యొక్క భవిష్యత్తు వీళ్లలోనే చాలా మంది రేపు ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ గా కంపెనీస్ స్టార్ట్ చేస్తే సీఈఓలుగా పనిచేసేటటువంటి స్థాయికి వీళ్లు చేరవచ్చు. వీళ్ల యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో, పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో దానికి ఒక ఆశా కిరణంగా, ఆశా జ్యోతిగా ఈ యొక్క పెట్టుబడుల సదస్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భరోసాతో ముందుకెళ్తుందని చెప్పారు. ఈ సదస్సుల్లో లక్ష్యాన్ని మీరైతే బాగా వివరించారు. యాజ్ ఏ 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ గా మీరు, యాజ్ ఏ చైర్మన్ గా, సో మీరు ఈ రాష్ట్రాన్ని మిగతా 4 సంవత్సరాల పాటు ఎలా నడిపించబోతున్నారు మీ సారథ్యంలో? దినకర్ గారు, ఈ 20 సూత్రాల పథకాన్ని మన రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, ముఖ్యంగా యువతకి ఏ దిశలో ఉపయోగించదలుచుకున్నారు? 20 సూత్రాల అమలుని స్వర్ణాంధ్ర సాధన సూత్రాలుగా, వికసిత భారత సూత్రాలుగా మారుస్తున్నాము. ఇది ఒక సంస్కరణ. ఎందుకంటే భవిష్యత్తుకి ఏదైతే ఒక టార్గెట్ గా పెట్టుకుని, ఆబ్జెక్టివ్ గా పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు, $2.4 ట్రిలియన్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా 2047 నాటికి రూపుదిద్దాలని, $35 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గురువుగా భారతదేశాన్ని వికసిత భారత్గా చేయాలనేటటువంటి దానిలో ఆ సంకల్పంలో భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణం, గడిచిన 1.5 సంవత్సరం, ఈ 2 రోజులు జరుగుతున్నటువంటి ఇక్కడ భాగస్వామ్య సదస్సులో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో, ఈ వాతావరణం రాబోయే 3 సంవత్సరాలు కూడా చాలా సానుకూలమైనటువంటి దృక్పథంలో అత్యధిక పెట్టుబడులు సాధించే దిశగా, అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా అగ్రస్థానంలో ఉండేటటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లేటటువంటి విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తా ఉంది. దానికి ఉదాహరణగా ఇవాళ జరుగుతున్నటువంటి సిఐ భాగస్వామ్య సదస్సు మీకు స్పష్టంగా కనబడుతుంది. దినకర్ గారు, మీ యొక్క సింహనాదంతో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమిని మీరు అధికార పక్షంలో తీసుకొచ్చారు. మరి మీ సింహ గర్జనతో పాటు సింహపు వేట లాంటి మీ కార్యకలాపాలతో, ప్రభుత్వ కార్యక్రమాలతో ఈ యువతకి పర్టికులర్ గా ఈ ప్రభుత్వం నుంచి అందే ఫలాలు, అంటే మీరు చెప్పినటువంటి 13 లక్షల ఉద్యోగాలు, అంటే నిన్న లోకేష్ గారు వ్యాఖ్యానించారు ఈ సదస్సులోనే దాదాపుగా మన యువతకి 13 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. సో డైరెక్ట్ గా మన స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఏమైనా ప్రభుత్వం తరఫున ఇట్లాంటి ఉపాధి మరియు వ్యాపార అవకాశాలు కల్పిస్తుందా? మొత్తం కూడా ఈ యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క జయం 20 లక్షల ఉద్యోగాలు. అందులో ఈ భాగస్వామ్య సదస్సు కానీ ఇప్పుడు వరకు వచ్చిన పెట్టుబడుల ద్వారా ఒక 13 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే రియలైజ్ అయ్యేటటువంటి పరిస్థితి మొత్తం 1.5 సంవత్సరం. అంటే మేము ఏదైతే ఒక ఉద్దేశాన్ని చాటుకుని ముందుకెళ్లామో ఆ దిశగా పయనిస్తూ ఉన్నాం అనేటటువంటిది, ఒక వాస్తవ రూపంలో అడుగులు వేస్తున్నాం అనేది స్పష్టంగా అవగతమైనటువంటిది. సింహ గర్జనలు, సింహనాదాలు ఇటువంటి పదాలు మేము వాడదలుచుకోలేదు. మేము సాధారణమైనటువంటి జనబాహుళ్యంలో జనాల మధ్య ఉండేటటువంటి సాధారణమైనటువంటి మనుషులుగా ఉండేటటువంటి విధంగానే పనిచేస్తాము. నిజంగా చెప్పాలంటే మీరు గత ప్రభుత్వము, అంటే అసెంబ్లీ కన్నా కూడా మీ యొక్క వాయిస్ ని సో మెనీ డిబేట్స్ టీవీ ఛానల్స్, పత్రికల ద్వారా అవి టెలికాస్ట్ కావటం ద్వారా కానీ, బ్రాడ్కాస్టింగ్ అవటం ద్వారా కానీ రియల్ గా వాట్ దే హ్యాపెనింగ్ ఇన్ ద గవర్నమెంట్ అని చెప్పేసి చక్కగా తెలిసింది. పీపుల్ అవేర్ అయ్యాడు వాట్ ఈస్ ద రియల్ వీఆర్ గెట్టింగ్ అనేది. సో ఆ క్రమంలో మీరు రియల్ గా సక్సెస్ అయ్యారు. వీఆర్ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేటింగ్ సార్. థ్యాంక్ యూ సార్.